అకస్మాత్తుగా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్లో చెప్తుంది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు నన్నే ఎదుర్కోలేకపోతున్నారు, నాతోనే పోటీ పడలేకపోతున్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో ఆయన చేసింది ఏముంది అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? ముందుగా మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పోతే మీరు అడిగిన క్వశ్చన్కి నాకు నవ్వు వస్తుంది. నవ్వొద్దండి, చాలా సీరియస్గా అడుగుతున్నారు. ఆయన ఏం సీరియస్గా అడుగుతున్నాడు? వారానికి ఒక రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సీరియస్గా అడుగుతావా? సీరియస్గా అడగటం అంటే ఏంది? 24 గంటలు ఇక్కడ పనిచేస్తా అడిగితే క్వశ్చను, అది సీరియస్నెస్. వారానికో 2 రోజులకో 3 రోజులకో బెంగళూరు పోయి 4 రోజులు 5 రోజులకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ బెంగళూరు పోయి కూర్చునేది సీరియస్నెస్ ఉంటుందా? మాకు తెలీదు. అర్థం కాలా బ్రదరు? మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా. ఏం పోటీ పడలేదు. నువ్వు వేసిన పాసు పుస్తకం ఏంది? మయాస్తి మీద నీ ఫోటో ఏంది? అది నాకు తెలియకుండా వేశారు. తెలియకుండా వేసేది అధికారులు వేస్తారా? అధికారులు వేసినప్పుడు నువ్వెట్ట ఓపెన్ చేసి చూపించా? మరి ఆ రోజు ఆపొచ్చుగా నువ్వు. నా ఆస్తి మీద, మా ఇచ్చిన ఆస్తి మీద నీ ఫోటో ఏంది? మా ముత్తాతలు ఇచ్చారు ఆస్తి నాకు, దాని మీద నీ ఫోటో ఏంది? దాని మీద జగనన్న రక్ష పథకం అంట. భూరక్ష పథకం అంటే ఏంది? దాని అర్థం తెలియదు. అది పేరు చదువుకోలేదా? మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెబుతున్నావు కదా నువ్వు. మరి ఏది పడితే అది మాట్లాడితే చెల్లట్లేదు జగన్మోహన్ రెడ్డి. కాలం మారిపోయింది. వెంటనే ఇప్పుడు చెప్పలా, చూపించావు కదా, నువ్వే చూపించావు కదా, దీనికి దానికి తేడా అయిందో అడిగావుగా. దీని మీద ఏముంది? నీ ఫోటో ఉంది. దీని మీద ఏముంది? రాజముద్ర ఉంది. రాజముద్ర అంటే ఏంది? హోల్ ఆంధ్రప్రదేశ్ది ముద్ర ఉంటుంది. అంటే నీ ఆస్తి కాదు, నా ఆస్తి కాదు, సొంత ఆస్తులు ఎవరై ఉంటాయో వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే రాజముద్ర యొక్క పుస్తకం. దాన్ని పాసు పుస్తకం, పట్టాదారు పాసు పుస్తకం అంటారు. నువ్వేసింది ఏంది? నీ ఫోటో వేసుకొని ఏదో మీ అయ్య జాగిరి కనుక నాకు ఇచ్చినట్టు, మీ అయ్య ఆస్తి నాకు ఇచ్చినట్టు నీ ఫోటో వేసుకొని చేసేది ఏంది? దాన్ని ఏమంటారు? ఏం పోటీ పడతలేదు, ఇదే పోటీ పట్టం అంటే. రా కూర్చో, రోజు బాబు గారు చెప్పేవన్నీ అడుగు. ఇదిగో నువ్వు ఈ తప్పు లేదు, ప్రతిపక్షం ఉంటేనే కదా మేము కూడా ఈ హైలైట్ అయ్యేది. రా అడుగు, తప్పేముంది దాంట్లో? రాకుండా 4 రోజులకి 5 రోజులకు ఒక రోజు వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలంటే అది కుదిరిద్ది అసలు? ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. జగన్మోహన్ రెడ్డి మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి అయినా వస్తుంది, నాకు జగన్మోహన్ రెడ్డిని రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి అయినా వస్తుంది. ఎందుకంటే మాకు నేర్పిన సంస్కారం అట్లాంటిది బాబు గారు. పైపెచ్చు ఇంకో క్వశ్చన్ అడిగావు నువ్వు. ఏం అడిగావు? 40 ఏళ్ల కుర్రాడికి 75 ఏళ్ళ 45 కాదు కుర్రాడినైనా నాతోటే చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేకపోతున్నారు, ఇంకా మా నాన్నగారితో ఏముంది, నాతో పోటీ పడండి చూద్దాం అంటున్నాడు. రాజకీయ చరిత్ర 40 ఏళ్ళు అని చెప్పుకుంటారు కదా, నాతోనే పోటీ పడ. జగన్మోహన్ రెడ్డి మీ నాన్న ఏం చేయలేక మూసుకొని వెళ్ళాడు. నువ్వెంత పిల్ల బచ్చావి నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వేమీ పెద్ద తోపు తురువేం కాదు. తోపు తురువు అయితే నువ్వు 151 వచ్చినప్పుడే 161 వచ్చినాడు తోపు తురువు అంటారు. అర్థమైందా? 151 వచ్చినాడు, 11 వచ్చినప్పుడు తోపు తురువు ఎట్ట అవుతావు నువ్వు? అవో కదా, నువ్వేమీ అవుతావా? నాకు తెలియక అడుగుతున్నా. పైకి పోయినాడు తోపు తురువు అంటారు, కిందకు వచ్చినాడు తోపు తురువు అంటారా? మేము కింద ఉన్నాం 23లో. 164 వచ్చినప్పుడు మేము తోపు తురువులు అవుతావు, నువ్వు తోపు తురువు అవుతావా? అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నారు. అభివృద్ధి అంటే ఏంది నాకు తెలియక అడుగుతున్నాను. ఏంది? నువ్వేం తెచ్చా? 7-8 డిగ్రీల చలిలో మీ మంత్రి చెప్పాడు కదా ఆ రోజు, దావూసు పోవాలంటే వణుకు పడుతుంది నాకు, నేను అందుకని పోలేదని. మరి నువ్వేం అభివృద్ధి చేస్తున్నా? మరి నాయకుడు 75 ఏళ్ళ నాయకుడు ఏమి టీషర్టు ఒక ఆయన వేసుకునే, ఇక్కడ వేసుకునే అయ్యే వేసుకుని పోటీ పడ్డాడు. ఇలా ప్రపంచం ఎదురు చూస్తుంది బాబు గారి కోసం. ఆయన ఏం ప్రకటిస్తాడా, మేము దాంట్లోకి ఎప్పుడు రావాలనేది ఎదురు చూస్తుంది ప్రపంచం. కాబట్టే మాట్లాడబాకు, అయిపోయింది నీ చరిత్ర. చెప్పాడు కదా నిన్న కూడా విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు అన్నావా? నీ కోటరీ ఉన్నంత కాలం జీవితంలో నువ్వు పాదయాత్ర చేసినా దేకినా కిందపడి రావని చెప్పాడుగా. మీ నాయకుడే, మీ దాంట్లోంచి వచ్చిన నీ పర్సనల్ నాయకుడే చెప్పాడు కదా. దాని అర్థం ఏంది? నీ కోటరీ అంత దరిద్రంగా ఉంది. ఆ దరిద్రం కాబట్టే ఆ పాసు పుస్తకాల మీద నీ ఫోటోలు, ఆ రాళ్ళ మీద నీ ఫోటో, అవి కూడా నీకు తెలియదంటే మేమేం చేసామి?
లేదా ట్యాంకీలకి గవర్నమెంట్ ఆస్తులకి నీ రంగులు వేసుకున్నాయి అవి కూడా తెలియవంటే మేమేం చెప్పేమి అంటే అవన్నీ తెలియకుండానే గవర్నమెంట్లో నువ్వు అంత పాలన చేసావా, అంత ఎదవతనం పాలన చేసావా నువ్వేమన్నా? నాకు అదే అర్థం కాల. నాకేం తెలియదంటే నాకు అదే అర్థం, నాకు తెలియదంటే మరి నువ్వు అది అంత ఎదవతనంగా పాలన చేసినట్ట చీఫ్ మినిస్టర్గా ఉండి వేసుకుంటే తప్పైంది అని చెప్పి పేరు నాని అంటున్నాడు కదా. పేరు నాని మరి అదే నాయకుడు, మరి మీ నాయకుడు అనలేదే మరి? పేరు నాని చోట్ల ముందుకు పోయేది కాదు, వెనక్కి వచ్చేది కాదు. అర్థమైందా? మరి అదే కొడాలని బూట్లు పాలిష్ చేస్తానడుగా, చేయలేదుగా. అంటే వాళ్ళ మాటలు అలా ఉంటాయి. చెప్పేయేమో శ్రీరంగనూతులు, దూరేదేమో దొమ్మరు గుడిసెలు అంటారే. మేమేమో అట్లా సామెత చెప్పా నేను, అది సామెత. చెప్పేమో శ్రీరంగనీతులు వద్దండి, పద్దాకలేక వద్దు, దాని గురించి వదిలేండి అసలు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే గనక, ఇప్పుడు మీరు నాటిన విష మొక్కలే రేపు వృక్షాలుగా మారి మిమ్మల్ని కబలిస్తాయి అని చెప్పి వార్నింగ్ అయితే నాటారు. నీలాగా మయ్యాస్తిని నీ ఫోటో వేసుకోలేదే, మై ఇచ్చిన భూమి మీద నీ రాళ్ళు వేయలేదే. దాడులు దౌర్జన్యాల గురించి మాట్లాడు. దాడులు దౌర్జన్యాలా? పల్నాడు పోదాం ఎవడు దాడులు చేశాడు, ఎవడు దౌర్జన్యాలు చేశాడు, మన పక్కనే ఉందిగా. ఎవడు దాడులు చేశాడు, ఎవడు దౌర్జన్యాలు చేశాడు, పల్నాడు పోదాం మేము ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఏ రోజైనా మాట్లాడగలిగామా? ఇళ్లలో కూర్చొని మాట్లాడుకున్నాం. ఎందుకంటే నువ్వు లోపల వేస్తావని. ఎవడు దాడులు చేశాడు, నువ్వు చేసావా మేము చేసావా? మేమేం చేసాము? సంస్కృతి తప్పు చేసినాడని రోడ్డు మీద నడిపిస్తున్నాం. అందరూ చూసేటట్టు ప్రజలు, వీడు తప్పు చేశాడు, వీడు అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, వీడు ఒక మర్డర్ చేశాడు, వాళ్ళని రోడ్డు మీద నడిపిస్తున్నాం. నువ్వు నడిపించావు ఏ రోజైనా? నువ్వు నడిపిలేదుగా, నీకు చేతగా లేదుగా అట్లా పాలన చేయటం. చూడు పాలన ఎలా చేస్తున్నారో, కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉందనేది చూడు. ఏది పడితే అది మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. మీ నాయకుడే చెబుతున్నాడు. మీ దాంట్లో నీ పక్కన నీ అనుచర అనుంగుడు అనాలో లేకపోతే నీ వారసుడు అనాలో మాకు అర్థం కావట్లా. అంటే నెంబర్ 2 అన్నారు కదా అప్పుడు, అందుకని నేను ఇప్పుడు ఆ మాట అంటున్నాలే. అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అన్న మాటకు కూడా ఒక క్వశ్చన్ అండి దానికి. ఆయన అంటుంది ఏంటంటే కనుక, ఆ క్వార్టరీ ఉన్నంతకాలం నువ్వేం చేసినా గెలిచే అవకాశం లేదు, కూటమిని విడగొట్టినంతకాలం నువ్వు గెలిచే అవకాశం లేదంటూ అని చెబుతున్నాడు కదా. కూటమికి మాకు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? వాళ్ళ నిన్న ప్రతి మీటింగ్లో చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు, అబ్బాయి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. మనం 15 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల లోపు మనం విడిపోకుండానే ఉండాలి. మీరేదైనా ఇబ్బందులు ఉందా నేను సరి చేస్తాను, కానీ ఇబ్బంది లేకుండా 30 సంవత్సరాలు మనం కలిసి ఉండాల్సిందే అని బల్లగుద్ది చెబుతున్నాడు. ఇంకేం విడదెత్తాడు ఈయన? ఇత్రాకు విడదీయాలి. ఈయన ఇత్రాకుని చించేయాలి. అంత సీనే లేదు అడేమి. ఆయనే విడదీయలేడు. ఊరక ఏదో అయిపోయింది చరిత్ర. నువ్వు చేసిన దరిద్రమే నీకు కబలించేసింది. నువ్వు చేసిన అన్యాయమే నిన్ను నాశనం చేసింది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన అన్యాయమే నిన్ను నాశనం చేసింది. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు ఆపకపోతే కనుక రేపు వాళ్ళు తిరగబడే అవకాశం ఉంది. వాళ్ళు అన్యాయాలు చేశారు. మేమేమన్నా ఇప్పుడు ప్రెస్ మీట్ చెబుతుంటే నిన్ను తీసుకెళ్ళేమన్నా లోపలేసామా? అమ్మటి రాంబాబు రోజు పేలిపోతున్నాడు, కొడాలి నాని పేరు నాని పేలిపోతున్నాడు. మరి వీళ్ళందరినీ ఏమన్నా లోపలేసాం? మేమన్నా రోజు మాట్లాడుతున్నారు వీళ్ళందరినీ లోపలేయలేదే. ఏ నాయకుడిని లోపలేయలేదే. మేము తప్పు చేసినాడు 100% నడిపించారు. అంతేగాని మేము ఎవరిని ఇప్పుడు చూడరాదు. నేను పల్నాడులో కూడా నిన్న గొడవలు జరిగినాయిగా. ఎందుకు చేశారు మరి ఆ గొడవలు? ఎవరు చేశారు చెప్పులేను, నాకు తెలియకడుతుంది. ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేశారా? అదే దెబ్బ తగిలింది ఎవరికి? తెలుగుదేశం. మరి తెలుగుదేశం వాళ్ళు చేస్తే తెలుగుదేశం వాళ్ళు ఇది అవుతారా? నా తెలియక అడుగుతున్నా. ఎవరికి దెబ్బ తగిలింది? మరి తెలుగుదేశం వాళ్ళు ఏం పని చేస్తారు అంటే, ఇప్పటికైనా సరే ఎవరిని దాడి చేస్తున్నారో ప్రజలకు తెలుసు. ప్రజలకి అంతా వివరంగా ఉంది. మీరు చెప్పినట్టు 40 ఏళ్ళకే 75 ఏళ్ళ కుర్రాడికి 45 ఏమో ఉంటాయి నీకు. నేను ముసలాడనే చెబుతున్నాను. నేను కాయ కొట్టలేవు, వంగి కొట్టలేవు. కొబ్బరికాయ కొట్టాలంటే ఎత్తి పూజారు పట్టుకుంటే కొడతావు. నాయకుడు అంటే చంద్రన్న, గుర్తుపెట్టుకో. 100% చెబుతున్నా. 75 ఏళ్ళ కుర్రాడు 40 ఏళ్ళ ముసలాడు పోటీ పడలేకపోతున్నాడు.